ఈ చర్చా కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 2022లో CGPT వచ్చిన తరువాత ఒక్కసారిగా అందరి దృష్టి జెనరేటివ్ AI అంటే జెన్ AI వైపు మళ్ళింది కదా. మన కాలంలో ఇది చాలా కీలకమైన టెక్నాలజీగా కనిపిస్తోంది. మన జీవితంలో ప్రతి రంగాన్ని ఇది మార్చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈరోజు మన చర్చ అంతా జెన్ AI ప్రభావాలు, దాని భవిష్యత్తు గురించి ఒక లోతైన విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. మనం ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, ఈ జెన్ AI వల్ల వస్తున్న అపారమైన సామర్థ్యం, టెక్నాలజీ పురోగతి ఒకవైపు, మరోవైపు ఉద్యోగ నష్టం, మన స్కిల్స్ తగ్గిపోవడం, చివరికి మన సంబంధాలపై కూడా నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందేమో అన్న భయాలు. వీటిల్లో ఏది ఎక్కువ బరువున్నది? ఇది మనకు దొరికిన ఒక గొప్ప అవకాశమా, లేక ఒక ప్రమాద ఘంటిక? నా వైపు నుంచి చూస్తే జెన్ AI అనేది మానవ ఆవిష్కరణల్లో ఒక సహజమైన ముందడుగు. ఇది ప్రయోజనకరమైనది, మన సామర్థ్యాన్ని పెంచి కొత్త పరిష్కారాలకు దారి చూపే సాధనమని నేను వాదిస్తాను. మీరు చెప్పింది నిజమే. జెన్ AI సామర్థ్యం అపారమైనదే, దాన్ని నేను కాదనడం లేదు. కానీ నా ఆందోళనంతా వేరే విషయం గురించి. ఈ టెక్నాలజీ వల్ల పోయే ఉద్యోగాలు మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉండొచ్చేమో. దానికన్నా ముఖ్యంగా ఇది మన నైపుణ్యాలని, మన సహజమైన భావోద్వేగాలని, అంటే మన ఎమోషన్స్ని, చివరికి మన సంబంధాలనే దెబ్బతీస్తోందేమోని నా భయం. ఈ సామాజిక నష్టాలు అది తెచ్చే లాభాల కన్నా ఎక్కువైపోతాయేమో. మనం ఈ నెగటివ్ సైడ్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. చరిత్ర చూస్తే మనిషి ఎప్పుడూ తక్కువ కష్టంతో ఎక్కువ పని ఎలా చెయ్యాలా అని ఆలోచించాడు కదా. చక్రం, కప్పి, మీట ఇలాంటి సింపుల్ మిషన్స్ దగ్గర్నుంచి ఆవిరి యంత్రం, కంప్యూటర్ వరకు అన్నీ ఆ కోవలోకే వస్తాయి. జేఏఐని నేను ఈ ఆలోచనకు ఒక పరాకాష్ఠగా చూస్తున్నాను. ముఖ్యంగా మన మెదడు పనితనాన్ని పెంచే సాధనంగా. ఇది కేవలం శారీరక శ్రమలే కాదు, మన ఆలోచనల వేగాన్ని కూడా పెంచుతుంది, సామర్థ్యాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. మూల సమాచారంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. 2012లో క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ టెస్టులు పెట్టడానికి మూడులు వాడినప్పుడు ఆ ప్రశ్నలు రెడీ చేయడానికి దాదాపు 6-8 మంది కలిసి పుస్తకాలు, వెబ్సైట్లు అన్నీ వెతికి నేను చేసిన ఒక ఎక్సెల్ టూల్తో 2 రోజులు అంటే 50 గంటల పైనే కష్టపడాల్సొచ్చింది. కానీ ఈ మధ్య నేను అదే పనిని చాట్‌జీపీటీకి ఇచ్చాను. వేర్వేరు కఠినత్వ స్థాయిల్లో, అంటే ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్స్లో 100 యాప్టిట్యూడ్ ప్రశ్నలు నేరుగా మూడుల్లోకి అప్లోడ్ చేసే ఫైల్ ఫార్మాట్లో కావాలన్నడగాను. నమ్మలేరు బహుశా, కేవలం 10 నిమిషాల్లో మొత్తం ఫైల్ రెడీ అయిపోయింది. 10 నిమిషాల? అవును, కేవలం 10 నిమిషాల్లో. ఇది జస్ట్ ఒక ఉదాహరణంతే. అలాగే ఒకప్పుడు ఆన్సర్లు తయారు చేయడానికి స్పెషల్గా ఎక్సెల్ టూల్ కావాల్సొస్తే ఇప్పుడు సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాట్‌జీపీటీ చేసేస్తుంది. అంతేకాదు, ఆ మొత్తం సంభాషణే ఒక డేటాబేస్లా, రిపోర్టింగ్ టూల్లా పనిచేస్తుంది కూడా. మనం ఇప్పుడు వాడుతున్న GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, స్క్రీన్ మీద బొమ్మలు, బటన్స్ ఉంటాయి కదా, దాని స్థానంలో త్వరలో VUI వాయిస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే కేవలం మాటలతోనే పనిచేయడం రాబోతోంది. కస్టమర్ సర్వీస్లో ఏజెంట్కి, కస్టమర్కి మధ్య జరిగిన కాల్ రికార్డింగ్స్ నుంచి మనకు కావలసిన డేటాని మనుషులెవరూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకా ఖచ్చితంగా AI తీయగలదు. నిజం చెప్పాలంటే భవిష్యత్తులో ఒక సినిమా తీయాలంటే కథ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ సెలెక్షన్, సెట్స్ డిజైనింగ్ ఇవన్నీ దాదాపు పూర్తిగా AIతోనే, మనుషుల ప్రమేయం చాలా తక్కువగా లేదా అసలు లేకుండానే చేయొచ్చని కూడా ఈ మూల సమాచారం సూచిస్తుంది. కొన్ని పాత ఉద్యోగాలు పోయినా ఏఐకి సంబంధించిన కొత్త ఫీల్డ్స్లో AI సేల్స్ ఏజెంట్, AI కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, AI ట్రైనర్ లాంటివి కొత్త అవకాశాలొస్తాయి. అంతేకాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు చేరడంలో కూడా AI చాలా హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు, నేలలో తేమను బట్టి మొక్కకు ఎంత నీరవసరమో అంతే పెట్టే AI సిస్టమ్స్. లేదా ఏదైనా ప్రమాదం జరిగిన చోట ఫోటోలు తీస్తే అది అర్జెంటా కాదా అని గుర్తించి వెంటనే అలర్ట్ చేసే AI సిస్టమ్స్. ఇలాంటివి రిసోర్సెస్ని వేస్ట్ చేయకుండా వాటిని సరిగ్గా వాడుకోవడానికి AI చాలా అవసరం. నిజంగా అద్భుతమే, కాదనట్లేదు. కానీ ఆ సామర్థ్యం కోసం మనం చెల్లించే ధర ఏంటి? అదే నా ప్రశ్న.
మూల సమాచారం చాలా స్పష్టంగా కొన్ని హెచ్చరికలు చేస్తోంది. మీరు చెప్పినట్లు కొన్ని ఉద్యోగాలు మారడం కాదు, కొన్ని వృత్తులే పూర్తిగా మాయమైపోయే ప్రమాదముందని గట్టిగా చెబుతోంది. రిక్రూట్మెంట్ టీమ్స్ ఇప్పుడు వాళ్ల పని చాట్‌జీపీటీ లాంటివి చేస్తున్నాయి కదా. కోడింగ్, ఏఐఏ కోడ్ రాస్తోంది. డ్రైవింగ్, ఆటోమేటెడ్ వెహికల్స్ వస్తున్నాయి. చివరికి ఇల్లు కట్టడంలో తాపి పని, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు కూడా 3D ప్రింటింగ్ లాంటి టెక్నాలజీల వల్ల ప్రమాదంలో పడతాయని అంటున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనట. ఈ లిస్ట్ ఇంకా పరుగుతుందట. అంటే లక్షల మంది బతుకుదెరువు ప్రమాదంలో పడుతుంది కదా. మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి కొత్త స్కిల్స్ అన్నారు. కానీ మూల సమాచారం ఏమంటుందంటే ఆ స్కిల్ కూడా ఎక్కువ కాలం ఉండకపోవచ్చునట. 2000ల మొదట్లో ఇంటర్నెట్లో వెతకాలంటే కాంప్లెక్స్ సెర్చ్ స్ట్రింగ్స్ రాయడం ఒక స్కిల్ లాగా ఉండేది. ఇప్పుడు అదెవరికీ అవసరం లేదు. అలాగే ఏఐకి మన భాష ఇంకా బాగా అర్థమవడం మొదలైతే ఈ ప్రాంప్ట్లు అవి రాయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుందేమో. ఇప్పటికే వేరే టెక్నాలజీల వల్ల మన స్కిల్స్ తగ్గిపోతున్నాయని కూడా మూల సమాచారం చెబుతోంది. ఆన్లైన్ షాపింగ్ వల్ల బేరమాడే స్కిల్స్ పోయాయి. సోషల్ మీడియా ఎక్కువయ్యాక నిజ జీవితంలో కలవడం, మాట్లాడటం, ఎదుటివారి ఎమోషన్స్ అర్థం చేసుకోవడం ఇలాంటివి బలహీనపడుతున్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చి దీన్నంతటినీ ఇంకా వేగవంతం చేస్తుందేమోనని నా భయం. ఆ వాక్యం ఆటోమేషన్ పరాకాష్ట భావోద్వేగాల ముగింపు అవుతుందా? ఇది నన్ను చాలా ఆలోచింపజేసింది. మూల రచయిత తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా. ఫ్రెండ్స్కి ఏఐతో పర్సనలైజ్డ్ న్యూ ఇయర్ మెసేజ్లు పంపి తర్వాతెందుకు ఆపేశారో? ఆ మెసేజ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అది మషీన్ రాసిందని తెలిసిన వెంటనే దాని విలువ 0 అయిపోతుంది. ఆ కనెక్షన్, ఆ ఫీలింగ్ పోతుంది. ఈ ఎమోషనల్ గ్యాప్, ఈ యాంత్రికత సమాజానికి మంచి చేస్తుందా? సామర్థ్యం, వేగం కోసం మనం మనుషులుగా ఉండటంలోని అసలు సారాన్నే కోల్పోతున్నామా? ఉద్యోగ నష్టం గురించిన మీ ఆందోళన నాకర్థమైంది. అది సహజమే. కానీ చరిత్రలో ప్రతి టెక్నాలజీ విప్లవం వచ్చినప్పుడు ఇలాంటి భయాలు వచ్చాయి. వ్యవసాయం నుంచి ఇండస్ట్రీస్కి మారినప్పుడు, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉద్యోగాలు పోతాయని చాలామంది ఆందోళన పడ్డారు. కాని ఏం జరిగింది? ఉద్యోగాల తీరు మారింది. అంతేకాని మనుషుల అవసరం పూర్తిగా పోలేదు కదా. మూడిల్ ఉదాహరణే మళ్లీ తీసుకుంటే ప్రశ్నలు తయారుచేసే శ్రమ తగ్గింది నిజమే. కాని అదే సమయంలో వేల పేపర్లు ప్రింట్ చేయడం, వాటిని దిద్దడం లాంటి పనులు తగ్గాయి. అంటే పేపర్ వేస్టేజ్ ఆగింది. అది పర్యావరణానికి మంచిదే కదా. ఇది వనరుల ఆప్టిమైజేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. కొన్ని పాత పనులు పోతే వాటి ప్లేస్లో ఏఐని బాగా వాడుకోగల కొత్త రోల్స్, కొత్త ఉద్యోగాలు వస్తాయి. మూల సమాచారంలో చెప్పినట్టు ఏఐ ఎనేబుల్డ్ డొమైన్లు అంటే సేల్స్లో, కస్టమర్ సర్వీస్లో ఏఐని వాడటం, స్మార్ట్ ఇరిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి ప్రాజెక్టులను ఏఐతో చేయడం ఇవన్నీ మనుషులకు కొత్త అవకాశాలే. మార్పునేది సహజం, దాన్ని ఆపలేం. దాన్ని యాక్సెప్ట్ చేసి కావాల్సిన కొత్త స్కిల్స్ నేర్చుకొని ముందుకు వెళ్లడమే తెలివైన పని. నేను మార్పును వద్దనట్లేదు. దాని వేగాన్ని, దాని ప్రభావాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు చెప్పిన పాత మార్పులు చాలా నెమ్మదిగా, దశలవారీగా జరిగాయి. సమాజం వాటికి అలవాటు పడటానికి, కొత్తవి నేర్చుకోవడానికి టైం దొరికింది. కాని జెన్ఏఐ తెస్తున్న మార్పు అలా కాదు. ఇది చాలా వేగంగా, ఆల్మోస్ట్ అన్ని రంగాలను ఒకేసారి తాకుతోంది. మూల సమాచారంలో చెప్పిన జాబ్స్ లిస్టు చూడండి. రిక్రూట్మెంట్, కోడింగ్, డ్రైవింగ్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ సమాజంలో చాలా బేసిక్ ఉద్యోగాలు. లక్షల మంది వీటిమీద ఆధారపడి బతుకుతున్నారు. ఇంత పెద్ద స్కేల్లో, ఇంత తక్కువ టైంలో మార్పు వస్తే ఆ షాక్ని మన సమాజం, మన ఎకానమీ తట్టుకోగలదా? మీరు కొత్త అవకాశాలొస్తాయంటున్నారు, సరే. కాని అవి అందరికీ అందుతాయా? ఒక డ్రైవర్గా పనిచేసే వ్యక్తి, తాపి పనిచేసే వ్యక్తి సడన్గా ఏఐ సేల్స్ ఏజెంట్గానో, ఏఐ ట్రైనర్గానో మారాలంటే కావాల్సిన ట్రైనింగ్, రిసోర్సెస్ ఎలా వస్తాయి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి స్కిల్స్ కూడా మూల సమాచారం చెప్పినట్టు త్వరలోనే పోతే ఇక దేన్ని నమ్మాలి? ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయేవాళ్లకి రీస్కిల్లింగ్ ఇవ్వడానికి మన దగ్గర సిస్టమ్ రెడీగా ఉందా? అది నిజంగా ఎంతవరకు సాధ్యం? ఈ మార్పు వల్ల వచ్చే సోషల్ అన్రెస్ట్, ఆర్థిక అసమానతలు వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదా? నే చెప్పిన రీస్కిల్లింగ్ ఛాలెంజ్ నిజమైనదే, కాదనట్లేదు. అయితే ఎఫిషియన్సీ పెరగడం వల్ల వచ్చే లాభం కూడా చూడాలి కదా.
రిపీటేటివ్ బోరింగ్ పనుల నుంచి మనిషికి విముక్తి దొరికితే ఆ టైంని వాళ్ళు ఇంకా క్రియేటివ్గా ఆలోచించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చివరికి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి వాడుకోవచ్చు కదా. బహుశా ఇది మన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ఒక అవకాశం కావచ్చు. ఇక పర్సనలైజ్డ్ మెసేజ్ల విషయానికొస్తే అక్కడ ప్రాబ్లం టెక్నాలజీది కాదు, దాన్ని వాడిన వ్యక్తిలో పారదర్శకత లేకపోవడం, ఇంటెన్షన్ సరిగా లేకపోవడం. ఆ మెసేజ్ ఏఐ రాసిందని ముందే చెప్పి నిజాయితీగా పంపి ఉంటే అప్పుడు కూడా దాని వాల్యూ 0 అవుతుందా? బహుశా అవ్వకపోవచ్చు. ఏఐని మనం ఎలా వాడుకుంటాం అన్న దానిపైనే అంత ఆధారపడి ఉంటుంది. నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా, మంచి ఉద్దేశంతో వాడితే ఏఐ మన పర్సనల్ రిలేషన్స్ని కూడా బలపరుస్తుందేమో. కేవలం ట్రాన్స్పరెన్సీది కాదు, ఇది మన సైకలాజీకి సంబంధించింది. ఒక పనిని ఒక మనిషి మన కోసం శ్రద్ధగా టైం తీసుకుని చేశారని తెలిసినప్పుడు కలిగే ఫీలింగ్ వేరు. అదే పనిని ఒక మెషీన్ సెకండ్లలో చేసిందని తెలిసినప్పుడు కలిగే ఫీలింగ్ వేరు. ఆ మెసేజ్ ఏఐ రాసిందని తెలిసినా, పంపినవాళ్ల ఉద్దేశ్యం మంచిదే అయినా ఆ హ్యూమన్ టచ్ అనేది మిస్ అవుతోంది. ఆ వెచ్చదనం, ఆ పని వెనుకున్న కేర్ లేదా రెస్పెక్ట్ మనం ఫీల్ అవ్వలేం. ఆటోమేషన్ పెరిగే కొద్దీ ఈ ఎమోషనల్ గ్యాప్ పెరుగుతుందనేదే రచయిత పాయింట్. ఇదే లాజిక్ రేపు ఏఐ కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు, మనతో మాట్లాడే చాట్బాట్లకు అప్లై అవ్వదా? అవి ఎంత బాగా ప్రాబ్లం సాల్వ్ చేసినా మనిషి ఇచ్చే సానుభూతిని, ఓదార్పును అవి ఇవ్వగలవా? మెల్లమెల్లగా మనం మెషీన్లతో మాట్లాడటానికి అలవాట్పడిపోయి నిజమైన మనుషుల మధ్య ఉండే లోతును, ఆ కాంప్లెక్సిటీని కోల్పోతామా? ఇక మీరు చెప్పిన VUI, కాల్ రికార్డింగ్స్, ఏఐ అనాలిసిస్, ఎఫిషియన్సీ పెరుగుతుంది, సర్వీస్ బాగుపడుతోంది, సరే. కానీ ఇది మన ప్రైవసీకి ఎంత పెద్ద ప్రమాదం? మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి సంభాషణ రికార్డై అనలైజ్ అవుతుంటే ఇక మన ఫ్రీడమ్ ఏమైనట్టు? మనుషుల ప్రమేయం లేని ఈ నిరంతర నిఘా నైతికంగా కరెక్టేనా? ఇది ఒక సర్వేలెన్స్ సొసైటీకి దారితీయదా? స్కిల్స్ ఫ్యూచర్ గురించి మీ భయం కొంతవరకు అర్థం చేసుకోగలను. అనిశ్చితి ఎప్పుడూ ఆందోళన కలిగిస్తుంది. కానీ మనం ఒకటి గమనించాలి, చరిత్రలో స్కిల్స్ ఎప్పుడూ మారుతూనే ఉన్నాయి. ఒకప్పుడు చేతిరాతకు విపరీతమైన విలువ ఉండేది. తర్వాత టైప్ రైటింగ్ వచ్చింది. తర్వాత కంప్యూటర్ టైపింగ్ వచ్చింది. ప్రతి మార్పు వచ్చినప్పుడు కొన్ని పాత స్కిల్స్ పోయాయి, కొత్తవొచ్చాయి. ఏఐ కూడా అంతే. ఇది కొన్ని స్కిల్స్ని అవసరం లేకుండా చేయొచ్చు, కానీ అదే సమయంలో కొత్త స్కిల్స్కి డిమాండ్ క్రియేట్ చేస్తుంది. అవి కేవలం ఏఐని డెవలప్ చేసే కోడింగ్ స్కిల్స్ మాత్రమే కాదు. దానికన్నా ముఖ్యంగా వేరువేరు రంగాల్లో ఏఐని ఎలా ఎఫెక్టివ్గా, క్రియేటివ్గా వాడాలనే స్కిల్స్, అంటే ఏఐ అప్లికేషన్ స్కిల్స్ చాలా కీలకం కాబోతున్నాయి. మూల సమాచారంలో చెప్పినట్టు ఏఐని సేల్స్ ప్రాసెస్లో ఎలా వాడాలి, కస్టమర్ సర్వీస్ని ఏఐతో ఎలా ఇంప్రూవ్ చేయాలి, అగ్రికల్చర్లో ఏఐ ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా వాడాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇలాంటి అప్లికేషన్ ఓరియంటెడ్ స్కిల్స్కే ఫ్యూచర్లో ఎక్కువ విలువ ఉంటుంది. మనిషి క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, క్రిటికల్ థింకింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇలాంటి వాటికి ఎప్పటికీ విలువ ఉంటుంది. ఏఐ వాటిని రీప్లేస్ చెయ్యలేదు, బహుశా వాటికి హెల్ప్ చేస్తుందేమో. మీరు చెప్పిన అప్లికేషన్ స్కిల్స్ ముఖ్యం కావొచ్చు, కానీ మూల సమాచారం హెచ్చరిస్తోంది కేవలం స్కిల్స్ మారడం గురించి కాదు. అసలు బేసిక్ స్కిల్స్, ఫిజికల్, డ్రైవింగ్, తాపీ పని మరియు మెంటల్, కోడింగ్, కొంత అనాలిసిస్ కూడా విలువ కోల్పోతాయని, నెగోసియేషన్, సోషల్ స్కిల్స్ లాంటివి ఇప్పటికీ తగ్గుతున్నాయని కూడా గుర్తుచేస్తోంది. ఇప్పుడు ఏఐ దీన్ని ఇంకా వేగవంతం చేస్తుందేమో. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటివి కూడా టెంపరరీనే అయితే. ఇక ఏ స్కిల్స్ మీద యువత ఫోకస్ చేయాలి, ఏం చదవాలి, ఏ కెరీర్ ఎంచుకోవాలి? ఈ అనిశ్చితి, ఈ కన్ఫ్యూజన్ వాళ్ల భవిష్యత్తు మీద తీవ్రమైన ఆందోళన కలిగించదా? ముఖ్యంగా ఏఐ చెయ్యలేనివి అని మనం ఇప్పుడు అనుకుంటున్న క్రియేటివిటీ, స్ట్రాటజిక్ థింకింగ్ లాంటివి కూడా భవిష్యత్తులో ఏఐ దాటేయదని గ్యారంటీ ఏంటి? ఈ అన్సర్టినిటీని మనం ఎలా ఎదుర్కోవాలి? ప్రస్తుతం మనం చూస్తున్న ChatGPT లాంటి మోడల్స్, మ్యూడల్ ఎగ్జాంపుల్లో గాని ఎఫిషియన్సీ, ఇదంతా జస్ట్ బిగినింగ్. ఈ టెక్నాలజీ ఇంకా మొదటి దశలోనే ఉంది. మూల సమాచారంలో గూగుల్ డెవలప్ చేసిన విల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్సెట్ గురించి చెప్పారు. దాని పవర్ ఎంతెక్కువంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్కి కొన్ని సెప్టిలియన్ సంవత్సరాలు, అంటే 1/24 సున్నాలన్నమాట, అన్ని సంవత్సరాలు పట్టే ఒక క్యాల్కులేషన్ని అది నిమిషాల్లో చేయగలదట. క్వాంటమ్ కంప్యూటింగ్ గనక పూర్తిస్థాయిలో వస్తే ఏఐ క్యాపబిలిటీస్ మనం ఇప్పుడు ఊహించే లెవెల్ దాటిపోతాయి. ఇది ఖచ్చితంగా మనుషులకు గొప్ప వరం.
క్లైమేట్ చేంజ్ని ఆపడం, కొత్త మందులు కనిపెట్టడం, కొత్త మెటీరియల్స్ డిజైన్ చేయడం, కాంప్లెక్స్ ఎకానమీలను మేనేజ్ చేయడం, రిసోర్సులను పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయడం, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను సాల్వ్ చేయడానికి ఇది అద్భుతమైన అవకాశాలు ఇస్తోంది. మనం ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, కానీ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇదే టెక్నాలజీ ఇవ్వగలదు. మీరు చెప్పిన క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కానీ మూల సమాచారం చెప్పినట్టు మనమింకా ఉపరితలాన్ని కూడా తాకలేదు. వీ హ్యావ్ నాట్ ఈవెన్ స్క్రాచ్ ద సర్ఫేస్ యెట్. అంటే ఈ టెక్నాలజీ పూర్తి ప్రభావం ఎలా ఉంటుందో మనకింకా పూర్తిగా తెలియదన్నమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ గనక ఈ ఏఐ విప్లవాన్ని ఇంకా వేగవంతం చేస్తే, నేను ముందు చెప్పిన సమస్యలన్నీ, అంటే భారీగా ఉద్యోగాలు పోవడం, స్కిల్స్ అవసరం లేకపోవడం, మనుషుల మధ్య దూరం పెరగడం, ఎమోషన్స్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా అదే స్పీడ్లో ఇంకా తీవ్రంగా మనమీద పడతాయేమో. ఇంత శక్తివంతమైన, ఇంత వేగంగా మారే టెక్నాలజీని మనం కంట్రోల్ చెయ్యగలమా? దాని డెవలప్మెంట్ని, వాడకాన్ని నైతికంగా సమాజానికి మంచి చేసేలా నడిపించడం సాధ్యమేనా? లేక అది మన కంట్రోల్ తప్పి మనం ఊహించని, కోరుకొని దారిలో వెళ్తుందా? ఆ వేగం, ఆ ఊహించలేని శక్తి కొంచెం భయాన్ని, ఆందోళనను కూడా కలిగిస్తున్నాయి. మనం నిజంగా దీనికి సిద్ధంగా ఉన్నామా? ముగింపుగా నేను చెప్పేదేంటంటే, జనరేటివ్ ఏఐ అనేది మనిషి తెలివితేటల ప్రయాణంలో ఒక తప్పనిసరి శక్తివంతమైన ముందడుగు. ఇది సవాళ్లు విసురుతోంది నిజమే, కానీ అంతకు మించిన అవకాశాలను కూడా ఇస్తోంది. ఎఫిషియన్సీ పెంచడం, కష్టమైన పనులను ఈజీ చేయడం, కొత్త ఆవిష్కరణలకు హెల్ప్ చేయడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. జాబ్ లాస్, స్కిల్స్ మారడం లాంటి ఛాలెంజెస్కి మనం రెడీ అవ్వాలి. అయితే మన ఫోకస్ కేవలం ప్రాబ్లమ్స్ మీదే కాదు, సొల్యూషన్స్ మీద కూడా ఉండాలి. ఈ టెక్నాలజీని బాధ్యతగా తీసుకొని, ముఖ్యంగా రిసోర్సులను సరిగ్గా వాడుకోవడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటి లక్ష్యాలు చేరడానికి ఎలా ఉపయోగించాలనే దానిపై దృష్టి పెడితే మనం ఈ ఛాలెంజెస్ని అవకాశాలుగా మార్చుకోవచ్చు. ఎఫిషియన్సీ, టెక్నాలజీ ప్రోగ్రెస్ ఎంత ముఖ్యమో, మానవ విలువలు, సమాజం బాగుండటం కూడా అంతే ముఖ్యం. జనరేటివ్ ఏఐ తెచ్చే ఆర్థిక, సామాజిక, ఇంకా ముఖ్యంగా ఎమోషనల్ మార్పులను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. వాటిని నెగ్లెక్ట్ చెయ్యకూడదు. మూల సమాచారం పదే పదే చెప్పినట్టు ఉద్యోగ నష్టం ఎంత ఉంటుంది, స్కిల్స్ విలువ తగ్గితే లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, మన రిలేషన్స్పై, మన ఎమోషనల్ వరల్డ్పై ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా, నిశితంగా చూడాలి. టెక్నాలజీని గుడ్డిగా పూజించకుండా, దాన్ని మనిషి కోణంలోంచి చూస్తూ, సమాజంపై దాని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అవసరమైన కంట్రోల్స్తో దాన్ని మనం స్వీకరించాలి. పురోగతి కోసం మానవత్వాన్ని బలిపెట్టకూడదు అనేది నా అభిప్రాయం. జనరేటివ్ ఏఐ లాంటి చాలా సంక్లిష్టమైన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు చెప్పినట్లు ఇలాంటి వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్ని పరిగణనలోకి తీసుకోవడం, వాటినిలా చర్చించడం చాలా ముఖ్యం అని ఈ సంభాషణ ద్వారా స్పష్టమవుతోంది. కాల్సి ఉందని అర్థమవుతోంది. ఈ మూల సమాచారం ఇచ్చిన ఎనాలిసిస్, లేవనెత్తిన ప్రశ్నలు మన అందర్నీ ఇంకా లోతుగా ఆలోచించేలా చేస్తాయనడంలో సందేహం లేదు.